బాబు అందరినీ కారెక్కించుకు తీసుకెళ్తున్నావు షికార్కా? వృద్ధునే కూసింత ప్రజాసేవ చేయిద్దామని. ఇక్కడే తీసుకొచ్చారేంటి? పద చెప్తా. ఇక్కడ వాళ్ళందరికీ సేవలు చేసి తనేదో పెద్ద దేవుడిని బిల్డప్ ఇవ్వాలనుకుంటున్నాడమ్మా. చూడు బాబు, పెళ్ళాం దగ్గర కలర్స్ ఇచ్చి బిల్డప్ ఇవ్వడం కాదు, ఇలాంటి పనులు చేయాలంటే ఒక రియల్ ఫీల్ ఉండాలయా. అలాంటి మంచి మనసున్న మనుషులం మేము. మంచి మనసు మాకెక్కడేర్చిందిలే బాబాయ్. ఇదంతా మీ ఇద్దరి కోసమే. సంఘసేవకు 3 రోజులు గ్యాప్ వచ్చిందని మధు బాగా మూడౌట్లో ఉన్నాడు కదా, అందుకోసమే ఇది. ఓహో, రండి రండి రండి, కడగండి, తుడవండి, తరించండి. మీలో సంఘసేవకులు ఎవరు నాయనా? ఇదిగో వీళ్ళిద్దరే. అబ్బాయి నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు. తప్పు బాబాయ్, దేవుడిచ్చిన రియల్ ఫీల్ని చంపద్దు, ఆ పాపంతో చేస్తావు. వీళ్ళిద్దరు ఏం చేయాలో మీరే చెప్పండి మాస్టర్. అలాగే. ఏం లేదు నాయన. పిల్లలు రండి. వృద్ధులు అందరూ క్యూలో నిల్చోండి. అయ్యా, పిల్లలు వృద్ధులేనా? విధవరండ్రు లేరా? వాళ్ళంతా తోడు చూసుకుని వెళ్ళిపోయారు నాయన. ఓహో, ఆ సెక్షన్ ఖాళీ. రండి, పదండి. టాయిలెట్ లోకి ఒకరు, బాత్రూమ్ ఒకరు వెళ్ళండి. అక్కడ శుభ్రం, ఇక్కడ పరిశుభ్రం. ఓకే ఓకే ఓకే, నేను బాత్రూమ్కి వెళ్తాను, నువ్వు టాయిలెట్కి వెళ్ళు. వెళ్ళండి. మధు, నువ్వు సగం కడిగి పంపిస్తే లాభం లేదు, ఫుల్ గా కడగాల్సిందే, నా వల్ల కాదు. మధు, బాబాయ్ ఫీల్ అవుతున్నాడు. బాత్రూమ్స్ నువ్వు తీసుకుని టాయిలెట్స్ బాబాయ్కి ఇవ్వు. ఏం అక్కర్లేదు, నాకు చాలు. మిస్టేక్ పంపకాలు పెడతాడు ఇక్కడ. అమ్మా, మన వల్ల కాదు బాబోయ్. నాకు కూడా ఓ చెమ్ము నీళ్లు పోయినాయన, అవతల టిఫిన్ చేసే టైం అయింది. నీకు చెంబడి నీళ్ళు పోయాలా? నువ్వేమన్నా చిన్నపిల్లడు వెంటరా, తాడి పెరిగినట్టు పెరిగావు. నీకు చెంబడి నీళ్ళు సరిపోతారా? చెంబడి నీళ్ళు పోయాలా నీకు? దేవుడు క్షమించండి నాయన, పాపం నాయన, చేయకూడదు నాయన. ఊళ్ళో వాళ్ళందరినీ పిలవరా, నీళ్లు పోయాలంట. అమ్మా, అరే నీకు ఇంకా వయసు రాలేదు, లోపలికి వెళ్ళి కార్టూన్ నెట్వర్క్ చూడిపోనా? నాకు కార్టూన్ నెట్వర్క్ వద్దు, ఈ ఫ్యాషన్ ఛానల్ చూస్తా. ఫ్యాషన్ ఛానల్ కావాలా? వద్దు, ఫీవర్ వస్తుంది. చాచా ప్లీజ్ చాచా, కార్టూన్ నెట్వర్క్ చూడాలా? ఎవరా గణేష్? ఏంటి వచ్చి రాగానే గణేష్ గురించి అడుగుతావు? ఎగ్జామ్స్ బాగా రాసావా? అదంతా తర్వాత చెప్తాను, ముందు గణేష్ చూపించు. అంత తొందర ఏంటి? లోపలికి చూపిస్తాను. ఈ కూతురు అక్క ప్రేమించింది. కంగ్రాచులేషన్స్ అక్క, హాత్ మిలావో. బావ బహుత్ సుందర్ హై. అది అయ్యో అది కాదే, నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేను అనుకున్నావా? ఆ రేబాన్ గ్లాస్ ఎక్సలెంట్, ఆ డ్రెస్ ఫెంటాస్టిక్, ఆ స్టైల్ సూపర్. ఒక్క మాటలో చెప్పాలంటే హీస్ మ్యాన్ ఆఫ్ ది మిలీనియం. అతను కాడే, మరి ఇతనెవరు? ఆయన ఫ్రెండ్. అయితే ఈయన కదా? నువ్వు లోపలికి రా, చెప్తాను. రా. శ్రీరామచంద్ర, ఈ పిల్ల తయారయ్యేసరికి పొద్దు ఊగేటట్టుంది. అమ్మా దేవి, దేవి, ఫస్ట్ బెల్ కొట్టడానికి ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది. వస్తావా? లీవ్ లెటర్ రాసిస్తావా? వచ్చేస్తున్నానన్నా. మరి రా. మరి ఏమిట్రా దాన్ని అలా కంగారు పెడతావు? ఏదో పంతులమ్మైందని మాటే గాని పసితనం పోలేదురా. 10 నిమిషాలు ఆలస్యం అయితే ఇప్పుడు ఏం
కొంపలు మునిగిపోతాయా? అయినా నువ్వు హెడ్ మాస్టర్గా ఆ మాత్రం సమర్థించుకోలేవు. ఆ సరే గాని ఒరే అబ్బాయి, ఇదిగో ఈ బొమ్మలేంటో చూడరా. జీవంతోని శరీర పుష్టికి ఒక ఔషధం. ఈ ఔషధం తాగితే ఇట్ట అయిపోతారా? ఆహా, మగాడంటే ఇట్ట ఉండాలిరా, కండలు తిరిగి. నీకు కూడా బాటిల్ తెచ్చిపెట్టమంటావేంటమ్మా? నాకెందుకురా చచ్చిపోయే ముసలిదానికి. కానీ ఒక బాటిల్ తీసుకురారా, నా మనవడితో తాగిస్తా. రారా బాబు రా, నీకు 100 ఏళ్ళ ఆయుష్. అల్లుడు, నీ బలం పెరగడం కోసం మీ అమ్మమ్మ ఒక టానిక్ తీసుకొచ్చేయమంటుందయ్యా. స్కూల్కి టైం అవుతుంది, ఇంకా బయలుదేరలేదే మావయ్య. ఏం చెప్పను, ఇందాక నుంచి పిలుస్తూ ఉంటే ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నాను అంటుందే గాని బయటికి ఊడి పడుతున్నాయి మరదలు. చాలే ఊరుకోరా. ఒరే బాబు, నువ్వు లోపలికి వెళ్ళి అది ఏం చేస్తుందో చూసి దాన్ని రమ్మని చెప్పు. నీ లాక్కొస్తానున్నామమ్మ. ఏంటి సౌండ్ సర్వీస్. మైక్ పెట్టడమే నీ డ్యూటీ, సౌండ్ చేయటం కాదు. నువ్వెవరవే గువ్వా? ఆ మేకప్ ఉమెన్. ఏంటే మేకప్పా? బొగ్గలు ముట్టుకోవడమే నీ డ్యూటీ, అన్నతో పెట్టుకోవడం కాదు. ఏంటి సౌండ్ సైడ్ నుంచి వస్తుంది, స్ట్రైట్ గా రాదా? ఇప్పుడు వస్తుంది. తనేదో పుట్టినరోజు కదా గెంతులేస్తుంటే నువ్వు కూడా ఎందుకు ఆడుతున్నావు? తన బర్త్డేకి నేను కంపెనీ ఇస్తున్నాను. కంపెనీయా? వచ్చే వారం నా పుట్టినరోజు, కంపెనీ ఇస్తావా? ఏంటి బాగుతున్నా? ఏంటే సౌండ్ సర్వీస్ కే సౌండా? ఒక వయసుకు వచ్చిన పిల్లవి, పరువానికి వచ్చిన పిల్లవి, అందమైన పిల్లవి, సమతాడిన పిల్లవి, సింగారించుకున్న పిల్లవి, బొట్టు బొమ్మ లాంటి పిల్లవి, పువ్వులు పెట్టుకున్న పిల్లవి, మేజర్ అయిన పిల్లవి, ఇంత వగలబోతున్నావే, సిగ్గులేదు? ఈ అమ్మాయికి ఇన్ని పేర్లా? మనకు ఒకటే ఉందే. పుట్టుక, చావు, చరిత్ర, దరిద్రం అని తత్వాలు మాట్లాడుతున్నావు. ఓకే, నన్ను సమర్థడిన పిల్లవని ఎలా అంటున్నావు? నేను వయసుకొచ్చానని తెలుసా నీకు? తెలుసా నీకు? గుంజపాతావా? పసుపు నీళ్లు పోసావా? నువ్వు నాకు మామ కొడుకువా, మేనమావా? ఎలా చెప్తున్నావు? నాకిప్పుడు 19 ఏళ్ల దాకా వచ్చాయి, కానీ పెద్ద మనిషి కళ తెలుసా? దానికోసం మా అమ్మా నాన్న వెళ్ళని గుడి లేదు, వేడుకొని దేవుడు లేడు, తిరగని వృక్షం లేదు. నా పరిస్థితి నీకు చులకనైపోయిందా? వాళ్ళదేమో కన్న బాధ, నాదేమో కన్నె బాధ. కన్నె బాధ. ఇప్పుడు ఈ ప్రియ ఒకటి చెప్తుంది, విను బాబు. ఈ సౌండ్ నాకే నీతో చెప్తావా? ఇప్పుడు నిన్ను అల్లాడిస్తాను చూడు. ప్లీజ్ ఓపెన్ టాక్. 2 కాళ్ళు బాగున్న వాళ్ళని చూసి కుంటి అని అంటే వాళ్ళ మనసు బాధపడదు, కానీ నిజంగానే కాళ్ళు లేని వాళ్ళని చూసి కుంటి అంటే వాళ్ళ మనసు పగిలిపోతుంది. 2 కళ్ళు బాగున్న వాళ్ళని చూసి కుంటి అంటే వాళ్ళ మనసు బాధపడదు. బిడ్డ అయిపోయావ్రా, కానీ కళ్ళు కనిపించని వాళ్ళని అలా అంటే వాళ్ళ మనసు పగిలిపోతుంది. అలాంటి మాటే ఇది కూడా. అసలు వయసుకే రాని నన్ను వయసుకొచ్చిన అమ్మాయి అన్నావే, అది ఎన్ని శోకాలో, ఇది కాదా దేవుని ఆట, ఆడ జన్మకు ఎన్ని శోకాలో. ఏటా అలర్చావు? పిచ్చి కుక్క కరిచినాడు అలానే అరుస్తాడు. నిన్ను కుక్క కరిచిందా? అవును, డాక్టర్ కి అర్జెంట్ గా ఫోన్ చేయాలి. ఇచ్చే ఫోన్ ఇచ్చే. నేను అర్జెంట్ గా ఫోన్ చేయాలి. నాకు ఫోన్ ఇచ్చే అరుస్తా, కరిచి అరుస్తా. కరవయ్యా, నన్ను కూడా కుక్క కరిచింది, కానీ అది పిచ్చెక్కి చచ్చింది. ఓ అలానా?
నిన్ను కరిచింది మున్సిపాలిటీ కుక్క అయి ఉంటుంది. నన్ను కరిచింది హైటెక్ కుక్క. అది కరిచినోడు కరిస్తే సంసారానికి పనికి రాకుండా పోతాడు. ఈ ఫోన్ నువ్వే చేసుకో నాయనా. నీకో నమస్కారం. ఇప్పుడు రీడైల్ నొక్కితే అవంతి ఎవరికి ఫోన్ చేసిందో తేలిపోతుంది. యా హలో, ఎవడ్రా నువ్వు? నువ్వెవడివిరా? నేను సిఐ రంగారావుని మాట్లాడుతున్నాను. అచ్చా, నువ్వు సిఐ అయితే నేను డిఎస్పీ రై. అవంతి ఇంతకుముందు నీతో ఏం మాట్లాడిందో చెప్పరా? చెప్పు బే. నా సర్వీస్ లో ఎస్పీ గారే నన్ను వరి అనలేదురా. ఎవడ్రా నువ్వు? ముందు నెంబర్ చెప్పు, నీ సంగతి తెలుస్తా. అదే అండి, మా వాడు మాట్లాడతాడంట మీతో. ఆ సీక్రెట్ ఏదో నీతోనే చెప్తాడంట. మాట్లాడినా ఇవ్వు. మళ్ళీ నువ్వెవడ్రా? కెట్ నా కొడక. నా సంగతి అంటే నీకు తెలీదు. ఏట్రా, నీ సంగతి నాకు తెలీదా? అడ్రస్ చెప్పు, అక్కడికి వచ్చి నీ సంగతి నా సంగతి కలిపి చెప్తా. అరే భాష, ఏం మాట్లాడినా నీతోనే మాట్లాడతాడంట. నువ్వే మాట్లాడు. హలో, మీ గ్యాంగ్ లో ఇంకా ఎంతమంది ఉన్నారా? మాఫ్ కీజియే. ఇంకా ఒక్కడే ఉన్నాడు మీతో మాట్లాడడానికి. ఒరే పంతులు, నీతో మాట్లాడతాడంట. చెప్పు. నాతో ఆటలాడుకుంటారా? ఒక్కలో వేసి లాకప్ డెత్ చేస్తాను. కొండెల్లారా, మీ మామగారిలో ఉన్నారు సార్. హలో, మాట్లాడి బిల్ కట్టేయండి. అన్నా, ఆ వెరైటీ గారి ఫోటో పేపర్లో పడ్డా? అయిపోయావురా, నా చేతులు అయిపోయావు. మోడి మసి చేస్తా. అయిపోయావురా. అన్నా వద్దానా? కాల్చొద్దానా? అన్నా వద్దానా? కాల్చొద్దానా? ఆగరా. అన్నా వద్దానా? బుక్కలు పెట్టొద్దానా? డేంజర్లో పడతాం. ఈ పేపర్ మంది కాదనా? పేపర్ ఎవరిదైతే నాకేంట్రా, నన్నెవ్వడు ఏమీ చేయలేడు. అన్నా ఆడు మామూలు కాదనా? ఎవడ్రా వాడు? పేపర్ ఎవరిదో తెలుసా? రామోజీరావు గారిది. కాదురా, నాది. 3 రూపాయలు పెట్టి కొన్న పేపర్కి సిగరెట్తో బొక్కలు పెడతావురా? పెడతావా ఏంటి? ఆల్రెడీ పెట్టాను కదా. ట్యాగూర్ పేరు విన్నావా? సినిమా కూడా చూసినానా? సినిమా ట్యాగూర్ కాదురా, కిల్లర్ ట్యాగూర్. వాడు ఆల్రెడీ జైలు ఉండు కదా. కాదురా, నేనే ట్యాగూర్ని. నువ్వు జైలు ఉండాలి కదనా? జైల్లోనే ఉన్నాను రా. ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. రేయ్, టాపిక్ మార్చకరా. ఏరా, 10 మంది చదువుకునే పేపర్ని కాలుస్తావురా నువ్వు? అసలు చదువు విషయం తెలుసురా నీకు? తెలుసురా? ఏం చదువుకున్నావురా నువ్వు? లీకేజీ అన్నా. లీకేజీయా? అవునన్నా, లీకేజ్ అన్నా. లీకేజీ కాదురా బద్మాష్, ఎల్కేజీ. లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కల కింద నరికేస్తాను. అన్నా, చెట్లు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, నేను చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు, రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ ఇందులో వెరైటీ ఉందన్నా. కన్ఫ్యూజ్ చేయకురోయ్, కామన్ సెన్స్ లేకుండా కొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కొడతావు. కానీ వెరైటీ ఉంది. కొట్టుకోవడం కాదు కావాల్సింది, వెరైటీగా కొట్టుకోవాలి. వెరైటీనా? యా. ఎలా? ఓకే, రింగులో మనం ఉన్నాం, రింగు బయట మనోళ్ళు ఉన్నారు. యా. వాట్ నెక్స్ట్? మా అసిస్టెంట్లు, నీ అసిస్టెంట్లు, నువ్వు నేను, మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా? అన్నా, దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్ను. ఓకే, రెడీ? కమ్ ఆన్.
ఇప్పుడు ఇస్తాను నీకు ట్విస్ట్. కళ్ళు కనబడట్లేదన్నా. కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది. మూసుకో. అలాగే అన్న. మూసుకో. ముచ్చునన్నా. ముచ్చున. ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావురా? మోయ్. గంతలిప్పావెందుకురా? ఊపిరి ఆడట్లేదన్నా. ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా. మోయ్. వేసుకో గంతలో. ఏరా నా ముందే కామెడీ ట్రాక్లు చేస్తావురా? చెమ్డాలు చేస్తాను. అన్నా క్షమించన్నా, నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా. అన్నా నేను కళ్ళకి గంతలు ఓపెన్ చేసినప్పుడు నువ్వు ఓపెన్ చేస్తున్నావు ఎలాగన్నా? అసలు నేను కట్టుకుంది ఎప్పుడు రా? ట్యాగుర్తో పెట్టుకోకు, ఠారెత్తిపోద్ది. ఏయ్ సైకాలో అతుక్కోకు, అందరూ సెపరేట్ గా ఉండండి. మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? కమ్ ఆన్. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ నో యువర్ టైం ప్లీజ్? Better luck next time. వీడిట్టాగే లైన్ వేస్తాడు. ఇండియా ఓన్ ద సివిలైజేషన్. అందులో ఏమన్నారంటే మన సంప్రదాయ పద్ధతులు ఏదో తప్పుందన్నారు. సంథింగ్ ఫండమెంటల్ రాంగ్ విత్ అవర్ ఈథోస్. మీరు ఫిల్ కాల్స్ ఎప్పుడైనా విన్నారా? ఫిల్ కాలిన్స్. వాట్ లిరిక్స్. ఈ కుసా కూడా ఫిల్మ్స్ అని చూసారా? చివరిగా నేను చూసిన ఇంగ్లీష్ పిక్చర్ షోలండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ బస్సు పిచ్ ఆసుపత్రికి వెళ్తుందా? మీరు ఎక్కితే ఏ బస్ అయినా వెళ్తుంది. ఇక్కడ దురదగా ఉందా? మరెందుకు నన్ను రుద్దుకుంటావు? కండక్టర్, ఇతను కొంచెం ఊసల దగ్గరికి తీసుకెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఐశ్వర్య కదూ? అయ్యో పనే లేదు. ఏ అడిగారు? మీరు ఐశ్వర్య రాయ్ అని. ఏంటి నాతో ఏమైనా మాట్లాడాలా? అయితే పో. అలాగేనండి. ఎందుకండి ఇలా ఉన్నారు? పార్డన్? ఎందుకండి నా కళలో పడ్డారు? మీతో కలిసి తిరగాలని ఆశగా ఉంది. అది జరగదని తెలుసు. నాకేం చేయాలో తెలియట్లేదు. ఓ దారి చెప్పండి. తాకాలనుందా? ఎక్కడ? ఇక్కడ. ఏంటి? తాకరా. తాకరా అంటే చేయవేరా. చేయవేరా రాస్కల్. ఏమిటిది? చిత్ర పేరు మీద ఆకాశరామన్ ఉత్తరం రాసింది వీడే. క్షమించండమ్మా, క్షమించండి. ఎవరితను? నేను ఆఫీస్ లో ప్యూన్ గా పనిచేస్తున్నానమ్మా. పనిలో ఉన్నప్పుడు తాగొచ్చానమ్మా. అయ్యారు సస్పెండ్ చేశారమ్మా. ఆ కోపంతో ఈ ఉత్తరం రాశానమ్మా. క్షమించండమ్మా, క్షమించండి, క్షమించండి. నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఆ ఉత్తరం నువ్వు రాసావా? హలో, అడిగేది నిన్నే. క్షమించండమ్మా, క్షమించండమ్మా, క్షమించండి. ఓకే చాలు.
ఇంకా డైలాగే వద్దు నందిని క్షమించమంటున్నాడు, క్షమించేస్తావా? ఏమిటి క్షమించేది? వీడి వల్ల నాకు హరికి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో తెలుసా? కావాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తానమ్మా, క్షమించండి అమ్మా. నందిని నువ్వు ఇలాగే బెదిరిస్తుంటే వాడు అసలు ఉత్తరం రాలేదంటాడు. ఇడియట్, ఇంకో ఉత్తరం రాస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నావు. ఎలా పట్టుకున్నారు? అవన్నీ తర్వాత నందిని. పాప నువ్వు హరిని తిట్టిన దగ్గర నుంచి వాడు సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు. నిజమా? ఎంతో ఫూలిష్ గా బిహేవ్ చేశాను. హరి ఎక్కడా? అడుగు